ఆగయ్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. 20వ వార్డులో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షుడు, ప్రియ మిత్రుడు, పార్టీ అధ్యక్షుడు శ్రీ జనార్దన్ గారు, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో రేపు కాబోయేటువంటి కౌన్సిలర్ శ్రీమతి రేగుల శ్రావంతి గారు, అదేవిధంగా మిత్రుడు గత 5 సంవత్సరాల క్రితం కౌన్సిలర్ గా ఈ ప్రాంతానికి సేవలందించి ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి యువకుడు మంది చాలా విన్యాసాలు చేసుకుంటూ వస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, రాకేష్ ఉన్నప్పుడు పనిచేసిండా అని చెప్పండా? పనిచేసిండా లేదా? పనిచేసిండు. కాబట్టే రాకేష్ అన్నాడు కొంచెం అటు ఇటు ఉండే సార్ నేను న్యాయవాదిని కదా అంటే, నేను చెప్పిన న్యాయవాది ఏందే రోజు 10ంటికి పోతావు, 5ంటికి వస్తావు, మధ్యలో పని లేకపోతే కాలు వరకు ఉంటుంది వస్తావు. నువ్వు ఈరోజు నీ భార్య కూడా చదువుకున్న అమ్మాయి ఉన్నది కాబట్టి శ్రావంతిని పెట్టాలి, ఇక్కడ సేవ చేయాలని చెప్తే ఒప్పుకొని మీ ముందుకు వచ్చి పోటీ చేస్తున్నాడు. ఆశీర్వదించి మీరు అతన్ని కౌన్సిలర్ గా శ్రావంతిని పంపించే బాధ్యత మీది. కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఏది అని చూడలే, ఎవరు కౌన్సిలర్ అనేది చూడలే. అన్ని వార్డులు నా భూపాలపల్లి అన్ని కూడా నాకు సమదృష్టితోటి ఆనాడు ఈ ప్రాంతానికి పర్యటన చేసి తిరిగి ఎక్కడ డ్రైన్ అవసరం, ఎక్కడ మరి రోడ్ అవసరం, ఎక్కడ ఏది అవసరమో చేసినాం, పనులు చేసినాం. మరి ఇప్పటికి ఈ యొక్క పదవీ కాలం అయిపోయి ఏడాది దాటిపోయింది. మున్సిపాలిటీ వాళ్ళు పనిచేస్తున్నామా, ఎవరిని బాగున్నావా అన్న తమ్మి లేదు. వాడేంది వీడేంది, వాని సంగతి చెప్తా వీని సంగతి చెప్తా అని వాళ్ళ పెద్దసారి గట్లే ఉన్నాడు, చిన్నసారి గట్లే ఉన్నాడు, ఇంకా అంతకంటే కింద వాళ్ళు కూడా గట్లే ఉన్నారు. ఇక్కడ రోడ్లు చక్కగా లేవు, ఇక్కడ బస్ డిపో లేదు, ఏమి లేదు. రాత్రి పరకాల బస్సు తెచ్చేయడం అంటే మనం ఆ బస్సులో పోవాలి. ఆ రోజు పరిస్థితి అట్లుండే. ఈ రోజు భూపాలపల్లిలో, హైదరాబాద్ లో ఏమున్నాయో భూపాలపల్లిలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి తెచ్చింది వాస్తవం అవునా కాదా? అక్కడ ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ రేగుల రాకేష్ శ్రవంతిని గెలిపించాలని చెప్పి మన ప్రచార భాగంలో గౌరవ మాజీ శాసనసభ్యులు గన్న రమణారెడ్డి గారు ఇక్కడికి ప్రచారానికి విచ్చేయడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మరి ప్రభుత్వము మరి గద్దెనెక్కేదాకా హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా మరి నిలవేర్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ హామీల గురించి మరి మన సార్ మీకు వివరించడం జరుగుతుంది. మరి ప్రస్తుతానికి మనొక 25వ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మరి వాటి పరిష్కారం కోసం నేను ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకులో ఉండే. కారల్ మార్క్స్ కాలనీ, కృష్ణ కాలనీ, T2 క్వార్టర్స్ ఈ ఏరియా మొత్తం కూడా కారల్ మార్క్స్ ఇవన్నీ కూడా 8వ వార్డు పరిధిలో ఉండే. ఒక 4500 ఓటర్లు ఉండే. ఈ అన్నిటి కలిపి అప్పుడు కౌన్సిలర్గా నేను పనిచేయడం జరిగింది. ఆ పని చేసినటువంటి క్రమంలో మరి ఏమి అభివృద్ధి చేసినా, ఏమి రోడ్లు చేసినా అనేది మీ అందరికీ తెలుసు. మనం ఇక్కడ నిలబడ్డ రోడ్లు కానీ, ఈ సైడ్ డ్రైన్ కానీ అప్పుడు మరి చేసి ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది.